వైజాగ్ లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. కానీ అవునట్లే. ఇండస్ట్రీలో ఎవరైతే డస్కి నల్లగా ఉన్నారు అని కలర్ మీద కూడా కామెంట్ చేసిన డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి వాళ్ళ డేట్సే దొరకలేదు చివరికి. అవును. అంత బిజీ అయిపోయారు అంత బిజీ వాళ్ళందరూ. అయిపోయారు. ఎంతో మంది. రాధిక గారు అండ్ సరిత మహానటి. గారు మహానటి. సరిత గారు వీళ్ళ డేట్ల కోసం వెయిట్ చేసిన హీరోస్ కూడా ఉన్నారు. ఫస్ట్ మూవీలో ఎవరు వాణిశ్రీ గారు. వాణిశ్రీ గారు బెనియ నేత్రి ఆవిడ. కానీ మీకు కూడా ఫస్ట్ లో అది వచ్చింది కదా కలర్ తక్కువ. వచ్చింది నాకు కూడా. ఆ, ఇప్పుడు ఏదో కొంచెం ఉన్నాం గానీ అప్పుడు కొంచెం తక్కువే. ఆ. మనం కొంచెం కలర్ తక్కువే. అది చూస్తే అప్పుడు మేము వచ్చినప్పుడు ఇంకా ఇప్పుడు సావిత్రి గారు మీరు చెప్పినట్టు మన వాణిశ్రీ గారు రాధిక గారు వీళ్ళంతా వచ్చినప్పుడు సరిత గారు వచ్చినప్పుడంతా కలర్ పెద్దగా అనేవారు కానీ ఎక్కువ వాళ్ళే ఉండేవారు. డస్ట్కి కలర్ వాళ్ళే ఎక్కువ ఉండేవాళ్ళు అప్పుడు. అవును అవును. వాళ్ళే సక్సెస్ అయ్యే వాళ్ళు కూడా. కెమెరాకు చాలా అందంగా ఉండేవాళ్ళు. మేము వచ్చేప్పటికప్పుడే ఎక్కువ గ్లామర్ వచ్చింది. కాదు గ్లామర్ మొత్తం నార్త్ ఇండియా నుంచి వచ్చేవారు కదా. అదే. నగ్మ గారు వాళ్ళు వీళ్ళు మంచి కలరు హైట్ వెయిట్ అలా వచ్చేవారు కదా. వాళ్ళ పక్కన మమ్మల్ని వాళ్ళు చూసినప్పుడు అది కొంచెం ఫీల్ అయ్యేవారు. సో అందుకని మాకు నిజంగానే కొంచెం కష్టమైంది. వెంటనే దొరకడం అనేది చాలా కష్టమైంది. రోజా గారు. రోజా కూడా ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పారు ఆవిడ ఈ కలర్ గురించి. ఎందుకంటే ఆ టైంకి మీనా గారు రంభ వీళ్ళందరూ వీళ్ళతో మంచి కలర్ ఆవిడ. మంచి colour. మంచి కలర్ మీనా మంచి కలర్. నేను ఇంత ముందు ఎందుకు మిమ్మల్ని చేయమన్నానంటే మేడం ఒక సీను ఇంత మంచి యాక్ట్రెస్ ని అన్ని సినిమాలలో అందరు హీరోస్ మాకు కావాలి ఆమెని మంచి రోల్ కి అని అడిగిన హీరోస్ కూడా ఉన్నారు ఆ టైంలో. అంటే వెంకటేష్ గారు చిరంజీవి గారు కాంబినేషన్ లో అసలు ఎందుకు పడలేదు అర్థం కాలేదు. వాళ్ళు కూడా ఫ్యామిలీ సినిమాలు ఎక్కువ తీశారు ఆ టైంలో. వెంకటేష్ గారు ఫ్యామిలీ హీరో అందరికి లేడీస్ కి. మరి ఎందుకు నాకు రాలే. ఎక్కువ సౌందర్య ఎక్కువ చేసింది. అవును. మేబీ సౌందర్య సక్సెస్ కూడా ఎక్కువ. వెంకటేష్ బాబు గారు సౌందర్య కాంబినేషన్ బాగుంటుంది. మేబీ అది కూడా అయ్యుండొచ్చు. బట్ నాకు రాలే. కానీ చిరంజీవి గారి సినిమా వచ్చింది నాకు. చిరంజీవి గారితో ఆపర్చునిటీ వచ్చి బుక్ అయ్యి ఇంకో ఒక 15 days ఉంది షూటింగ్కి వెళ్ళడానికి అన్నప్పుడు డైరెక్టర్ మారారు అక్కడ. సో అక్కడ ఏం జరిగిందో పాలిటిక్స్ తెలియదు. డైరెక్టర్ చేంజ్ అయిన డైరెక్టర్ వద్దనుకున్నారా ఏమో తెలియదు. చేంజ్ చేశారు. మళ్ళీ నగ్మ గారిని వేశారు నా క్యారెక్టర్కి. రిక్షా ఓడికి. ఓహో. సౌందర్య నేనే అందులో కూడా. అప్పుడు కూడా మాట్లాడుకున్నాం మళ్ళీ మన ఇద్దరు కలిసి చేస్తున్నాం అది ఇదని. తర్వాత మారింది. కానీ మనం కాంబినేషన్ లో చేయని హీరోసే మనల్ని బాగా లైక్ చేస్తారు. ఎక్కడ కలిసినా మాట్లాడటం. వెంకటేష్ బాబు గారు చాలా, చిరంజీవి గారు కూడా చాలా బాగా మాట్లాడతారు. వెంకటేష్ బాబు గారు కూడా చాలా బాగా మాట్లాడతారు కలిసినప్పుడు. కానీ ఇప్పటికీ చేయలేదు కదా వాళ్ళ కాంబినేషన్ లో. అస్సలు వెయిటింగ్. నాకు చిరంజీవి గారు మళ్ళీ వచ్చేది ఖుష్బు గారు ఒక సిస్టర్ రోల్ చేశారు స్టాలిన్. ఆ ఖుష్బు గారి క్యారెక్టర్ అడిగారు. నేను చేయనన్నా. నేను పిచ్చ ఫ్యాన్ చిరంజీవి గారికి. చిరంజీవి గారు పక్కన చేసి హీరోయిన్ గా చేయాలనుకున్నాను కానీ నేను చేయనన్నా. డబ్బులు కూడా ఆఫర్ ఇచ్చారు. మీరు ఎంత ఇచ్చినా నేను చెయ్యను. చిరంజీవి గారు పక్కన నేను సిస్టర్ అయితే చెయ్యను అన్నాను. మురుగదాస్ గారే. అవును. ఆయన కనిపించి ఉంటుంది మేబీ చిరంజీవి. అంటే మాక్సిమం చిరంజీవి గారు అండ్ ఖుష్బు గారు కాంబినేషన్ బానే ఉంది దాంట్లో. బాగుంది. బ్రదర్ అండ్ సిస్టర్ బాగుంది. నాకు నన్నే అడిగారు ఫస్ట్. చాలా ఫోర్స్ చేశారు మురుగదాస్ గారు. అవును. చేయనన్న. మీ చిన్నప్పుడు శిశింద్రి మొన్న లెనిన్తో చాలా పెద్ద హిట్ కొట్టేసాడు. పెద్ద హిట్ అండి. చాలా సంతోషంగా ఉంది. కానీ చిన్నప్పుడు బాగా ఇబ్బంది పడే వాళ్ళ సెట్ లో. అంటే చిన్నపిల్లడు ఎన్ని మంత్స్ ఉంటాయి? 9 months. 9 months 7 months ఏమో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. వాడు 1 year బర్త్డే అప్పుడు ఫినిష్ అయింది అసలు సినిమా. ఎన్ని టేకులు తీసుకున్నాడు అఖిల్? టేకులు లెక్క లేదండి. అంటే టేకులు కంటే అఖిల్ కి 3 వచ్చినప్పుడే మనం కూడా ఇప్పుడు అందరు కూర్చుంటాం. వాడు సడన్ గా నిద్రపోతాడు. వాడు నిద్రపోయాలంటే మేము కూడా నిద్రపోవాలి. మొత్తం హోల్ యూనిట్ నిద్రపోతుంటది కూర్చొని. మళ్ళీ వాడు లేచాను రెడీ 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 అని అందరూ అప్పుడు టచ్అప్లు చేసుకుని రెడీ అయ్యేవాళ్ళం. అలా ఉండేది అనమాట వాడితో, అఖిల్తో. బట్ లేచి అంటే చక్కగా చేసేవాడు అనమాట. యాక్షన్ అంటే తనకి తెలియదు, కెమెరా ఏమి తెలియదు, కానీ చెప్పింది చక్కగా చేసేవాడు అనమాట. కానీ అమల గారు నాగార్జున గారు సెట్ లోనే ఉండేవాళ్ళు. అమల గారు అక్కడే ఉండేవారు. కొన్ని షార్ట్ కి
బేబీ కదండి, మూడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉండదు కదా. సడన్గా కొంచెం మూడు అడమెంట్ చేస్తే అప్పుడు అమలా గారు ఆ కెమెరా పక్కన నిల్చొని ఇలా అలా 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 చేస్తుంటే తను నవ్వేవాడు అనమాట. నవ్వుతుంటే మళ్ళీ కెమెరా ఆన్ చేసేసేవారు అనమాట. చాలా క్యూట్ ఉంటాయి స్మైల్స్ చాలా క్యూట్, దాంట్లో ఎంత క్యూట్ ఉండేవాడు అసలు. బేబీ అందరూ నాకు కూడా ఇలా బేబీ కావాలి, నాకు కూడా ఇలాంటి బేబీ కావాలనేవారు. సెట్ వచ్చేవాళ్ళు అందరూ. అన్నపూర్ణ స్టూడియో కదా, పక్కన వేరే వేరే షూటింగ్స్ అందరూ వచ్చేవారు. అఖిల్ చూడడానికనే వచ్చేవారు. అప్పుడే ఫ్యాన్స్ ఉన్నారు 9 months అప్పుడే. మంచి ఫ్యాన్స్, చాలా అందంగా ఉండేవాడు బేబీ. కానీ మీరు అంటే ఆ ఏజ్ లో మదర్ రోల్ చేశారు కాబట్టి బాగా కనెక్షన్ పాపం. చాలా మంది నాకు లాస్ట్ లో నాకు ఒక అమలా గారు చెప్పిన మాట ఏంటంటే, మా బాబుకి మంచి, అఖిల్కి మంచి మదర్ దొరికారు, చాలా సహనతో ఉన్నారు మీరు, చాలా పేషెన్స్, మీరు ఎంత పేషెన్స్ తో చేశారు మా బాబుతో అని చాలా అప్రిషియేట్ చేశారు నాకు. ఓకే, పాలు తాగే పిల్లడు కదా పాప, వాడికి ఎప్పుడు మూడొస్తే అప్పుడు మనం చేయాలి, వాడు ఎప్పుడు లేస్తే అప్పుడు చేయాలి, వాడు ఎప్పుడు పడుకుంటే మేము ఉడికి కూర్చోవాలి. అలాగా సినిమా అంతా మనోడి మీదే కదా, సిసింద్రి మొత్తం. కానీ అంత సూపర్ డూపర్ హిట్. నాగార్జున గారు కూడా పాపం చాలా ఓపిక, అందరు ఆ నాగార్జున గారి కోసం అందరూ ఎక్కువ డేట్స్ అయినా ఇచ్చేవాళ్ళం. చాలా డేట్స్ ఇచ్చాం, ఎందుకంటే బాబు ఒక రోజుకి ఒక్క షాట్ తీసినా ఒక్కొక్క రోజు వాడు మూడీ అయిపోయేవారు. ఒక్కొక్క రోజు బాగా హ్యాపీగా క్లవర్గా ఉండేవాడు అనమాట, కొంచెం నవ్వుతూ చేసేవాడు. ఒక్కొక్క రోజు అయితే ఏడుస్తూ ఉండి, ఎందుకు తెలియదు కదా, వాడు మూడేంటో తెలియదు, అప్పుడు ప్యాకప్ చెప్పేసేవారు. మంచి మంచి స్నానం చేయించే సీన్స్ అలా చందమామ చూపించా, అది చిన్ని తండ్రి నేను చూడ, ఆ సాంగ్ అయితే ఇప్పుడు ఎంత మంది ఆ సాంగ్ ని ఇప్పటికీ వాళ్ళ పిల్లలు బర్త్డేకి పెట్టుకుంటుంటారు. సో అది ఎవర్ గ్రీన్ సాంగ్. మీ బాబు మొన్న హిట్ కొట్టేశాడు లెనిన్. కలిసారా తర్వాత ఎప్పుడైనా అఖిల్ని? మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చేసాంగా, మళ్ళీ మదర్ చేశాను. వెరీ నైస్. ఎక్కడ ఉన్నా నేను ఇక్కడ కూర్చొని వాళ్ళు నేను చూడలేదు అనుకోండి, ఎక్కడున్నా వచ్చి నన్ను పలకరించి హగ్ చేసుకుని అమ్మా అని ఆ ఒక బాండింగ్, అమ్మా అని ఆ బాండింగ్ ఉంది. అంతే కదా, నిజంగా గ్రేట్ అనమాట. కానీ చాలా హ్యాపీ అనిపించింది లెనిన్ హిట్ అయినందుకు. ఇండస్ట్రీయే కాదు, అతనికి ఇష్టపడిన అంటే అఖిల్కి ఒకటి పడాలి గట్టిగా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తర్వాత ఈ హిట్ అదే మంచిగా, అది కూడా మంచి హిట్, తర్వాత ఇది హిట్ లెనిన్. అవును. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.